మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వాళ్ళు మొత్తం చచ్చిపోతే తప్ప మన వదిలిపెట్టారు, మళ్ళీ వస్తారు. అంచేది వీళ్ళ సంగతి తేల్చుకుందాం. నారాయణ గోపాలను సరే ఎంతైనా నువ్వు వాటికి పంపించిన వాళ్లే కదా, వాటా కింద ఇచ్చిన వాళ్లే కదా, అది మన వాటాయే, చూసుకుందాం. అంటే అర్జునుడికి పాపం ఎంతైనా నారాయణ గోపాలుల మీద అంత కోపం లేదు. అందుకే చిత్రమైనటువంటి అస్త్రం వేస్తాడు, దాని విన్యాసం చూద్దురు. కానీ కొద్ది క్షణాలు త్వరలో విడుదాం. అసలు అర్జునుడి యొక్క ఔచిత్యం, కృష్ణుని యందు భక్తి. వాళ్ళు మనవాళ్ళు పాపం, మనం కేటాయిస్తే అటు వెళ్ళారు, లేకపోతే ఇటే ఉండేవాళ్ళు. వాళ్ళ మీద మనకంత పగవద్దు. ఈ ధర్మచింత అండి వీరుల చేత కూడా విచిత్ర విన్యాసాలు చేయిస్తుంది. చంపకపోయినా చంపినంత పని చేయడం. అంచేతను వాళ్ళు వద్దు పాపం. ఆయన అంతకన్నా ధర్మం. నా వాళ్ళు నీ వాళ్ళు ఏం లేదయ్యా, యుద్ధం అన్నాక యుద్ధమే, కానీ వెళ్ళిపోదాం. వాళ్ళు ఏది ఎదురుతున్నారు. నారాయణ గోపాలు, వాళ్ళ పేరే నారాయణ గోపాలు, వాళ్ళు 10,000 మంది అన్నాడు. దోలుతూ ఉంటే వద్దన్నాడు, ఆపమన్నాడు, ఇటుపోనేమన్నాడు. వడలను ప్రాణములు గలగ ఊరకపోవగనిత్తులే త్రిగర్తులు. వీళ్ళు చచ్చే వరకు వదిలిపెట్టే రకాలు కాదయ్యా, అవి వేసేది ఏదో మొత్తం వేసేయాలి. ఎందుకు ఈ మాట అంటే ఇప్పటికే అర్జునుల హృదయంలో గుండె అదో రకంగా కొట్టుకుంటోంది, అశుభం ధ్వనిస్తోంది. నువ్వు ఎందుకు వచ్చావు, అక్కడ ప్రమాదం, నువ్వు వెళ్ళు అంతర్యామ చెప్పేస్తోంది. అందుకని వచ్చిందేదో వచ్చాం, ఇక మళ్ళీ వచ్చే పని ఉండద్దు. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాం, మళ్ళీ వీడు తొడగొట్టి మెడగొట్టి వద్దు. ఇంకా తొడ మెడ తీసి పారేయాలి, మొత్తం అయిపోవాలి. ఇంకా శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదంటారు. శత్రువుల్లో కొంతమందిని మిగిలిస్తే మళ్ళీ వాడు కొడుకు శత్రువు అవుతాడు, వాడు వచ్చి గొడవ పెడతాడు. ఫ్యాక్షనిజాలన్నీ ఇలాగే ఉంటాయి. అగ్నిశేషం, అగ్ని పూర్తిగా ఆర్పాలి. దీపావళి బాంబుల నిప్పు కూడా కొంచెం మిగిల్చామంటే అది రెచ్చిపోతుంది, మళ్ళీ పూర్తిగా ఆర్పాలి. అలాగే రుణశేషం, 5 లక్షలు అప్పు ఉందనుకుందాం, 15 లక్షలు అప్పు ఉందనుకుందాం. ఎకరం అమ్మితే 10 లక్షలు వస్తుంది. 2 ఎకరాలు అమ్మాయి 20 లక్షలు వచ్చింది, తీసేయి. 15 తీసేయి, 5 లక్షలు ఏదో శుభ్రంగా ఓ డిపాజిట్ వేసి ఓ బంగారం కొనుక్కోలేదు. అంతేగాని ఏం అమ్ముతాం, 15 కదా, 15కి 2 ఎందుకు అమ్మడం, అనవసరంగా ఎకరం అమ్ముతాం చాలు అని నువ్వు 5 లక్షలు ఉంచితే మళ్ళీ 2 ఏళ్లకు ఆ అప్పు ఇంకో 2 ఎకరాలకు పెట్టేస్తుంది. ఎప్పుడు రుణశేషం మిగలనివ్వకూడదు. కొద్దిగా అప్పే కనొద్దు, అది వడ్డీలు పెరిగిపోతాయి, అసలు కంటే ఎక్కువైపోతుంది. అంచేత రుణశేషం వద్దు, అగ్నిశేషం వద్దు, శత్రుశేషం వద్దు, తీసి పారేయన్నారు. అదేదో పూర్తిగా వేసేద్దాం. అందుకని ఇప్పుడే నురుమాడిపోదాం, ఇప్పుడే వాళ్ళని మొత్తం నాశనం చేసిపోదాం పద. వాళ్ళ మీద ఉన్న శత్రుత్వం ఈయనకి సుశర్మ మొదలైన వాళ్ళ సైంధవుడు స్నేహితుల కారణంగా వాళ్ళ మీద ఉన్న శత్రుత్వం నారాయణ గోపాలుల మీద లేదు. అంటే మరి అలా అనగానే కడు వ్యసన ధనంజయుని కాంక్షితం ఎక్కడ? మరి సారథి భగవంతుడైనా బాధ్యతే. ఎక్కడికి పోతుందండి? బాధ్యతే. అందుకని సరైన చెప్పను నువ్వు చెప్పినట్టే అని అటే మానిచ్చాడు. కడు వ్యసన ధనంజయుని కాంక్షితం ఎక్కడనక్కడెల్లనెక్కుడు మొదమొప్ప, ఎక్కడనక్కడెల్లనెక్కుడు మొదమొప్ప, మొత్తం గుర్రపు డెక్కల చెప్పు అని వెళ్ళాం. అది తెక్కన గారి పదప్రయోగం, మంచి ధ్వని. ఆ ధ్వని చేతనే మొత్తం శబ్దం స్ఫురింపజేస్తాడు. ఆయన ఎక్కడికి పోనేమంటే అక్కడికి సంతోషంగా తోలాడు. ఎందుకంటే ఎంత భగవంతుడైనా బాధ్యత. నువ్వు సారథిగా ఉన్నావు, సారథిగా పనిచేయవు, ఓవరాక్షన్ చేయొద్దు. ఆయన అడిగితేనే చేయాలి, అతిగా చేయొద్దు. ఆయనకి సలహాలు ఇవ్వచ్చు. ఆయన కాదన్నాడంటే ఆయన చెప్పినట్టే చేయాలి. అందుకని పోన్లేవయ్యా నువ్వు చెప్పినట్టే ఆయన వెళ్ళిపోయాడు. ఇది మనం భగవంతుడే స్వయంగా సారథి కృత్యాన్ని నిర్వహించి యజమాని చెప్పినట్టుగా నడుచుకున్నాడు అంటే మనమెంత, మన బతుకులెంత, మన చదువులెంత అండి. పైవాడు చెప్పింది వినడానికి కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడతాం. ఆ ఉదాత్తమైన మనస్తత్వమే ఇక్కడ అర్జునుడు కూడా గమనించాడు. వాళ్ళని అక్కడ పెట్టండి, ముందు వీళ్ళ సంగతి చూద్దామన్నాడు. అందుకని సరిగ్గా భగవంతుడు కూడా తన బాధ్యత ఒక పాత్రగా ఉన్నప్పుడు దర్శకుడు చెప్పినట్టు వినాలి, సారథి అయినప్పుడు రథికుడు చెప్పినట్టు వినాలి, కారు డ్రైవర్ యజమాని చెప్పినట్టు వినాలి. కానీ మీకు తెలవస్తారు మీరు కూర్చోండి నేను బానిస్తానని గుద్దేస్తేలాగా. డ్రైవర్ చేతిలో కారు స్టీరింగ్ ఉంటుంది, కానీ కారు నడిచే విధానం యజమాని చేతుల్లో ఉండాలి. అందుకని ఆయన చెప్పినట్టు వినాడు. తెల్లటి వాహనాలైనటువంటి ఆ గుర్రాల మీద ఇంద్రుని రథం వచ్చి పరిగెడుతూ ఉంటే దేవేంద్రుడే స్వయంగా వచ్చినట్టుగా ఉంది. శ్వేతవాహనుడు కదా, తెల్లటి గుర్రాలతో ఐరావతం ఎక్కి దేవేంద్రుడు వస్తున్నాడా, దేవేంద్రుడు పుత్రుడు వస్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఆ రకంగా ఆ శంశపుస్తకులను మొత్తం సుమారుగా నురిమేసి దునుమాడి త్రుంచి సదమదము చేసి చక్కాడించి నుగ్గాడి చంపి గెడపి ఆంధ్రనామ సంగ్రహంలో ఉండే 14 పదాలు వాడి 14 లోకాలు చూపించి ఒక్కొక్కడికిను అప్పుడు నారాయణ గోపాలుల దగ్గరికి వెళ్ళాడు. అది చందం అంటే. వాళ్ళంతా దుర్యోధనుడి మీద అభిమానంతో ప్రత్యేక యుద్ధం చేద్దామని వచ్చారు. ఎందుకంటే మానవ స్వభావాలు మీరు గమనించారు. శ్రీకృష్ణుడు మనుషులు కదా, యాదవులు కదా,
ఏదో మన కేటాయించడం వల్ల ఇటు వచ్చాం, మన పాత్ర ఏదో నిమిత్త మాత్రంగా చేద్దాం అనుకోవట్లా. మానవ స్వభావాలు ఎలా ఉంటాయంటే, మనం తన మనుషులయ్యండు కూడా కృష్ణుడు మనం ఒప్పుకోలేదు, మన బొమ్మన్నాడు, ఈయన రమ్మన్నాడు, అందుకని ఈయనే మనకి ముఖ్యం. ఇది ఒక రకమైన ధర్మ సంక్లిష్టత. ఇలా వాళ్ళు ఆలోచించడం తప్పు లేదు, ఆ పక్షాన పోరాడడం, కానీ అధర్మపక్షం అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడి మీద వ్యతిరేకతతో, దుర్యోధనుడి మీద అభిమానంతో ఒక విరెత్తిన యుద్ధం చేశారు వాళ్ళు. వాళ్ళ మీద విచిత్రమైన అస్త్రం ప్రయోగించాడు అర్జునుడు. విశ్వకర్మాస్త్రం అంటారు దాన్ని. విశ్వకర్మ ఈ సృష్టిలో మొట్టమొదటి వాస్తు శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటి ఇంజనీర్. దేవలోక నిర్మాణాలన్నీ విశ్వకర్మ చేశాడు. ఆ విశ్వకర్మ పేరు మీద ఒక అస్త్రం ఉంది, ఒక బాణం. అది మనిషి మనస్సులోనే భవనాలు, ఇమేజరీ బిల్డింగ్స్ అంటారు, గంధర్వ నగరాలని, అలాంటివి ఆ సమ్మోహనాస్త్రం లాంటిది. ఆ విశ్వకర్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఎందుకు చేశాడో తెలుసిన? సరిగ్గా దాని ఫలితాన్ని చూడండి. గాంధీవి చందమునవారుండరులకు దోచి, గాంధీవి చందమునవారుండరులకు దోచి, ఒకళులొకళుల నానా చండాస్త్ర శస్త్ర సముదయ ఖండితులుగా చేసి పడిరి, కలనంగలయన్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విచిత్రమైన అస్త్రాలు ఉన్నాయండి, మనుషుల్ని భ్రమకి లోను చేస్తాయి. అటువంటిది విశ్వకర్మాస్త్రం. అది ప్రయోగించేసరికి ఒక విచిత్రం జరిగింది అక్కడ. గాంధీవి చందమున వారుండరులకు దోచి, గాంధీవి చందమున వారుండరులకు దోచి, ఒకళుల బాల వ్యాకరణంలో సర్వనామ పరిచ్ఛేదం అని ఉంటుంది. ఆచ్ఛిక పరిచ్ఛేదంలో ఒక భాగంగా సర్వనామ ప్రకరణం. అన్ని ప్రభృతులు సర్వనామములు అని ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఒకళ్ళు, ఒకరులు అని ఒక 100 రూపాయలు ఇస్తాడు ఈ ఒకరు శబ్దానికి. అక్కడ ఉండేవని వాడాడు. అంటే తిక్కన గారు వాడాకి చిన్నయ్య గారు రాశారు అనుకోండి. ఒకళ్ళుల పరస్పరం అంటాడు, అనడు, ఒకరు అంటాడు. అంత ప్రేమ తెలుగు అంటే. పిచ్చే ఓ రకంగా. నేను అన్నయ్య అంటాడు అంతే. ఒకళుల నానా చండాస్త్ర శస్త్ర సముదయ ఖండితులుగా చేసి పడిరి, కలయన్. ఈ విశ్వకర్మాస్త్రం ప్రయోగించేసరికి ఆశ్చర్యకరంగా నారాయణ గోపాలులలో 10,000 మంది అర్జునుడితో పోరాడదామని వస్తే వాళ్ళలో వాళ్ళే ఒకడికి ఒకడు అర్జునుడిలా కనబడ్డాట. ఒకడినొకడు పోల్చుకుని చచ్చాట. మొత్తం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అదో అస్త్రం ఉందన్నమాట. ఈ అస్త్రం ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ప్రస్తుతం గొడవల్లో సంతోషిద్దాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.